హాయ్ అండి. చూసారా ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో? అసలు చూడముచ్చటగా ఉంటాయండి. చెట్టు దగ్గరికి వెళ్తే మాత్రం ఎంత పరిమళ భరితంగా ఉంటుందోనండి. నిజంగా ఫ్లవర్స్ అలానే ఉంటుంది, అంత సువాసన. వాటి ఆకులు కూడా నలిపి మన స్మెల్ చూస్తే ఎంత మంచి వాసన. వాటర్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటుందండి ఆ స్మెల్. నిజంగా ఆ వాటర్ తగిలినప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. నిజంగా అరోమా చాలా బాగుంటుంది. ఇంతకీ ఏం ప్లాంట్ అంటారా? యాలకులు ప్లాంట్ అండి. మరి ఉంటాయో ఉండవో యాలకులు, కానీ నిజంగా ఇలా వచ్చాయి కింద ఫ్లవరింగ్ అయిపోయాక. ఆ ఫ్లవర్ ఈ స్టేజ్లో చూడండి చిన్న బల్బ్స్ లాగా వచ్చాయి. మరి అవి ఏం ఉంటాయో తెలియదు, మనకు కాస్తాయో లేదో కూడా తెలియదు. ఈ ప్లాంట్ వేసి నేను 2 ఇయర్స్ అవుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా పూత పూసింది, కానీ ఏం రాదు, ఒకటే బంచ్ పూత వచ్చింది, కాయలు ఏమీ రాలేదండి. ఈసారి అయితే చాలా బంచెస్ వచ్చాయి ఇట్లాగా. అసలు ఫ్లవర్స్ కోసమైనా పెంచుకోవచ్చు. అసలు మన లిల్లీ ఫ్లవర్స్ అవి ఎలా వస్తాయి, ఇలా బంచుల్లాగా ఆ విధంగా వచ్చాయి. సరే, అందానికైనా బాగుంటుంది, అరోమా కూడా బాగుంటుంది అని దాన్ని ఏం తీయలేదండి, అలానే ఉంచేసాము. నిజంగా సువాసన భరితమైన చెట్టు అండి. నిజంగా ఆ ఫ్లవర్స్ కానీ కాయలంటే మనకి లేవు, కానీ ఆకులు కానీ ప్రతిదీ సువాసన భరితమే. మనము టీలో కూడా ఈ ఆకుల్ని కట్ చేసి కడిగేసి వేసుకుంటే సేమ్ యాలకుల స్మెల్లే వస్తుందండి. చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు నీళ్ళల్లో కూడా వేసి మరిగించుకుని తాగుతాను. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆ థ్రోట్ అనేది చాలా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది నాకు అది తాగిన వెంటనే. అసలు యాలకులు కాయకపోతే కాయకపోయినాయిలండి, ఏమైంది, చెట్టు అయినా అందంగా ఉంటుంది కదా. అందం కోసం కదా మనం పెంచుకునేది. కాయలు కాస్తే ఇంకా సంతోషము. యాలకులు అసలు నిజంగా అవి కాయిద్దామని చూస్తుంటే మన చేతిలో ఏముందండి, మన వెదర్కి సెట్ కాదండి ఇది. చాలా కూల్ ప్లేసెస్ ఉండాలంట, నీడగా ఉండాలి. మనకేమో ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా ఎండ ఉంటుంది, నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు పెట్టినా వెంటనే డ్రై అయిపోతాయి. ఈ మొక్క దగ్గర తేమ ఎప్పుడు ఉంటూ ఉండాలండి, అది మనకి వీలు కాదు ఈ తెలంగాణ ప్రాంతంలో. చూద్దాం, మనం పెంచుదాం ఇవి.